ఏదైతేనారా మళ్ళీ మీ ఇద్దరు కలిశారు. నేను చెప్పాను కదరా, తన ప్రేమ ఏంటో నాకు తెలుసురా, నా అంజలి ఏంటో నాకు తెలుసురా. నువ్వు చెప్పింది విన్నాక నాకు భయంగా ఉందిరా. ఒకవేళ నిజంగా అలా జరిగితే అసలేంట్రా ఈ కులాలు? మా ఇద్దరికి ఎంత ప్రేమ ఉంది. అసలు చనిపోయేటప్పుడు కూడా నాకు అమ్మ కన్నా ముందు అంజలియే గుర్తొచ్చిందిరా. తనకు కూడా నేనంటే అంతే ఇష్టంరా. అసలు ఇంత ప్రేమ కన్నా ఈ కులం ఎలా ఎక్కువైందిరా? ఎంతైనా మనం తక్కువ కులవాళ్ళం కదరా, వాళ్ళు పెద్దోళ్ళు. అసలు ఈ తక్కువ ఎక్కువ ఎవడు పెట్టాడ్రా? కులం అంటే ఏంటి? మనం చేసే పని, పనిలో తక్కువ ఎక్కువ ఏంట్రా? నిజంగా మాట్లాడితే మీ నాన్న చేసే పని నువ్వు చెయ్యట్లేదు, మరి నీకు ఆ కులం ఎలా వచ్చింది? మా నాన్న వ్యవసాయం చేసేవాడు, నేను బీటెక్ చదివాను, రేపు పొద్దున సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. మరి నాకు మా నాన్న కులం ఎందుకు వస్తుంది? కానీ కులం అంటే మారదు కదరా. మారాలరా. మనిషి చేసే పని మారుతున్నప్పుడు కులం కూడా మారాలి. అప్పట్లో మారలేదేమో. ఇప్పుడు ఒకడు 1 సంవత్సరం చేసే పని రేపు పొద్దున వేరేదో పని చేస్తున్నాడు, ఇంకో సంవత్సరం ఆ పని చెయ్యట్లేదు. ఎవరే పని చేసినా మనుషులన్నాక కులమత భేదాలు ఉంటాయి కదరా. మతంతో ప్రాబ్లం లేదురా. ఎందుకంటే ఒకడికి ఒక మతం నచ్చకపోతే సులభంగా ఇంకో మతంలోకి మారిపోవచ్చు. కానీ కులం అలా కాదే, పుట్టినప్పుడే ముద్ర వేసేస్తారు. ఎన్ని చెప్పినా వాళ్ళు పెద్ద కులస్తులు కదరా. వాళ్ళు చేసే పనేంట్రా? కొబ్బరికాయల వ్యాపారం. నేను రేపు పొద్దున సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. నిజంగా ఇప్పుడు గనక మనం కులాలను విభజిస్తే అందరికన్నా పెద్ద పని, అన్నిటికన్నా పెద్ద కులం చదువుకున్న వాళ్ళదే కదరా. అయినా ఈ క్యాస్ట్ రిజర్వేషన్లు పెట్టి మేం చదువుకున్నాక పెద్దవాళ్ళమయ్యాక మళ్ళీ అదే కులం తక్కువతనంతో చూస్తే ఇంకా ఈ క్యాస్ట్ రిజర్వేషన్లకి అర్థమేముందిరా? ఇవన్నీ నేను సినిమాల్లోనే విన్నానురా. సినిమాల్లో చెప్తూనే ఉంటారు కదరా, అయినా ఎవరు వినరేంట్రా? అవునరా, అలాంటి సినిమాలు ఆడపిల్లల తల్లిదండ్రులు చూసినప్పుడు వాళ్ళ మనసులో ఏమనుకుంటారా? ఏమోరా, ఈ క్యాస్ట్ వల్ల మిగతా ప్రాబ్లమ్స్ ఏమో గాని ప్రేమికుల జీవితాల్లో మాత్రం చాలా విషాదాన్ని నింపేస్తున్నాయిరా. అది నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఎంతమంది జీవితాలరా మనము చూస్తున్నాంగా. ఏదో రాజకీయ ఉపయోగాల కోసం సాగుతున్న ఈ కులమనే నాటకం ఇప్పటికైనా ఆపకపోతే ఎలారా? అప్పట్లో వాళ్ళు పోరాటం చేశారు, ఈ క్యాస్ట్లు రిజర్వేషన్లు ఏవో తీసుకొచ్చారు. మనకెంత తెలివి ఉన్నా మనం మాత్రం ఏం మాట్లాడలేదు. అవన్నీ మనకి ఎందుకురా, మన పని ఏదో మనం చేసుకోవాలంతే. ఇదేరా ప్రాబ్లం. ఏడవకే, అమ్మాయి జీవితమే అంతే అంజలి. ఏడిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నిన్ననే నేను దూరంగా ఉన్నాననే బాధతో సూసైడ్ చేసుకోబోయాడు. మళ్ళీ ఇప్పుడిదంతా తెలిస్తే ఖచ్చితంగా చచ్చిపోతాడు. నేను తట్టుకోలేను. అలా అని పారిపోయినా మా నాన్న మా అమ్మని బ్రతకనివ్వడు. మమ్మల్ని కూడా వెతికి మరీ ఏదో ఒకటి చేస్తాడు. మనుషుల మధ్య ఈ క్యాస్ట్లు ఇంత కిరాతకం నింపాయేంటో. అలాంటి నాన్నతో ఇంతలా మాట్లాడావంటేనే నీ ప్రేమేంటో తెలుస్తుంది. అన్నీ తెలిసి ఎందుకే ప్రేమించావు? కనీసం ఆలోచిస్తారనుకున్నానే, ఇలా చేస్తారనుకోలేదు. పాపం, తన లైఫ్ కూడా పాడు చేసేసాను. ఎన్ని మాట్లాడుకున్నా బాధే వేస్తుంది అంజలి. ప్రేమ ఎలాగో దూరం అయిపోతుంది. కనీసం ప్రేమించిన మనిషినైనా కాపాడుకో. నేను అదే ఆలోచిస్తున్నాను. అది జరగాలంటే తను నన్ను మర్చిపోవాలి. మర్చిపోతాడనే మొన్న దూరం పెట్టాను, కానీ అలా చేశాడు. దూరం పెట్టకు, తనతోనే ఉంటూ తను మర్చిపోయేలా చెయ్యి. అదెలా జరుగుతుంది? విజయ్ గురించి అనుకోకు. అబ్బాయిలు ప్రేమలో రొమాన్స్ ఉన్నంత వరకే ఎక్కువగా ప్రేమిస్తారు. అది దూరం చేస్తే ప్రేమ కూడా తగ్గిపోతుంది. కొన్ని రోజులు దూరం చెయ్యి. నీకోసం ఎదురు చూస్తున్నా. ఎప్పుడు చూసిన దానికంటే ఈరోజు ఎందుకో కొత్తగా ఉంది తెలుసా? అవును, నాకు కూడా. ఏంటంజలి అలా ఉన్నావు? ఏం లేదు,
నిన్న చెప్పానుగా లంగావోని వేసుకురమ్మని. ఏం ఇలా వస్తే నచ్చినా నీకు? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వెలా ఉన్నా అందంగానే ఉంటావు. సరదాగా అన్నాలే. అమ్మకేమైనా తెలిసిందా? లేదు, నేనే చెప్పొద్దని చెప్పా. నువ్వు కూడా ఇంట్లో చెప్పి రాలేదన్నావు. నిన్నేమని అన్నారా? ఏమనలేదులే. సరే, నీ పనులన్నీ అయిపోయాయా? తెలుసుగా, ఈ టైంకి పనులన్నీ అయిపోతాయి, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని. కొత్తగా అడుగుతున్నావేంట్రా? ఏం లేదు, ఎప్పుడూ నాతోనే ఉంటావు. నీ పనులు చేసుకో. ఎందుకు నా వల్ల టైం వేస్ట్ చేసుకోకు. కొత్తగా మాట్లాడుతున్నావేంటే? నువ్వు టైం వేస్ట్ ఏంటి? నా టైంలో నువ్వు ఉన్నావు కాబట్టే నేను హ్యాపీ. అయినా నువ్వే చెప్పావుగా నేను ఉన్నంతసేపు నాతోనే ఉండాలని. ఇప్పుడేంటి ఇలా మళ్ళీ? నిన్న నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి నాకేదో లాభం తెలుసా? హా, తెలుసు, నీకెప్పుడు అలానే ఉంటుంది. మరి ఆశ పెట్టి వెళ్ళిపోయావు. అసలు అప్పుడు నువ్వున్న సిచ్యువేషన్కి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి ఏమైనా సంబంధం ఉందా? సిగ్గులేదు నీకు? సరే లోపలికి వెళ్దాం రా. వద్దు, బయట తిరుగుదాం. మనం కలిసి చాలా రోజులైంది, వెళ్దాం రా. వద్దన్నానా? బయట తిరుగుదాం. ఏమైంది? అబ్బా, వద్దని చెప్పానా? విసిగించకు. రా. రా వెళ్దాం. సరే, నానమ్మ వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. నువ్వు మాట్లాడినప్పుడు ఇక్కడికి వచ్చి బాధగా అనిపించి ఏడ్చాను తెలుసా? కనీసం నువ్వు ప్లేస్ అయినా ఫీల్ అవ్వగలిగా. నాకు అది కూడా లేదు. ఇంట్లోనే బాధపడ్డా. సరే, ఇప్పుడు కలిసి బాధపడదాం దా. ఛీ, సిగ్గులేదు నీకు? ఏం అవసరం లేదు, ఇలాగే మాట్లాడు. నిలబడ్డావేంటి? కూర్చో. ఏంటిది ఇక్కడ? ఎవరైనా చూస్తారు. ఇక్కడెవరుంటారు? ఏం కాదు. వద్దని చెప్పానా? ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏమైంది అంజలి? వద్దు, ఇలా ఎవరైనా చూస్తారేమో అని భయం. సరే లోపలికి వెళ్దాం పదా. ఏం వద్దు, ఇక్కడే మాట్లాడదాం. నాకు నీతో ఉండాలనుంది. నాతోనే ఉన్నావుగా. ఇలా కాదు, ఇంకా దగ్గరగా ఉండాలనుంది. ఎందుకీ కోపాలు? ఏంటి చెప్పు. నాకు తెలుసు నువ్వు వస్తావని. విజయ్, ఈ రొమాన్స్ అంతా ఇప్పుడు వద్దు, సరేనా? ఏమైంది అంజలి? భయంగా ఉందా? ఏమో, వద్దు. ఏమైంది అంజలి? డేటా? ఛీ, అలా ఏం కాదు. మరి సరే, ఇక నేను వెళ్ళనా? మ్హూ.
వెళ్ళకు. నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. టైం స్పెండ్ చేయి, కానీ రొమాన్స్ అంతా వద్దు. ఏమైంది అంజలి? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి? నీకు అర్థం కాదా? చిరాకు తప్పించుకో. సరే, రేపటి నుంచి రొమాన్స్ అంతా వద్దు. ఈరోజు ఒక్కరోజు ప్లీజ్. నువ్వు వినవులే కానీ నేను వెళ్తాను. సరే ఆగు, నార్మల్ గానే మాట్లాడతానులే. ఇంకేంటి చెప్పు. అంజలి గారు హ్మ్? బాగున్నారా? అంత చేయకు, మామూలుగానే మాట్లాడు. దగ్గరగైనా ఉండొచ్చా? హ్మ్. అవును, మీ అమ్మ ఎలా ఉంది? ఈ మధ్య మన గురించి ఏమైనా అడిగిందా? చెప్పావా ఇదంతా ఏమన్నా? లేదు, చెప్తే బాగోదు కదా. అమ్మ కూడా నీ గురించి అడిగింది. ఈసారి వస్తే ఇంటికి తీసుకురమ్మంది. వెళ్దామా? ఇప్పుడు వద్దులే, ఏ? ఇంట్రెస్ట్ లేదు. మర్చిపోయా, ఈరోజు వంట నేనే చేశా. టేస్ట్ చేస్తావా? హ్మ్. ఓయ్, చిన్న చిన్నవి పెట్టు. హ్మ్, ఎలా ఉంది అంజలి? బాగుంది. నీకు అన్ని పనులు వచ్చే. నీకొచ్చా మరి వంటలు చేయడం? మ్హూ, నేర్చుకుంటాలే. నేర్చుకుంటాలేనా? పెళ్ళయ్యాక మన ఇద్దరే ఉంటాం. నువ్వే వండి పెట్టాలి. చూద్దాంలే. చాలా కావాలా? అంజలి, హ్మ్? మన పెళ్ళయ్యాక మనకంటూ ఒక ఇల్లు, అందులో మనం భార్యాభర్తలాగా సాయంత్రం నేను రాగా నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఏదో ఒకటి వండి పెడితే ఇష్టం లేకున్నా తింటూ అలా అలా భలే ఉంటుంది కదా. ఎప్పుడు అంజలి మన జీవితంలో ఇవన్నీ జరిగేది? చాలే, ఎక్కువ ఊహిస్తున్నావు. ఇంక చాలే. ఇక నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి హ్మ్? పాప పుడితే అబ్బా, ఆహా. అంజలి, హ్మ్? నీకు పాప కావాలా బాబు కావాలా? నాకు కవల పిల్లలు కావాలి. ఉహుం, అలాగా? సరే అయితే నువ్వేదంటే అదే. కానీ కవల పిల్లలు అందరికీ పుట్టరంట. జీన్స్ వల్ల పుడతారంట కదా. అవునా? ఏమో, అవన్నీ నాకు తెలీదు. కానీ పాప పుట్టాలంటే మాత్రం ఏం చెయ్యాలో. ఛీ, నీకెన్నిసార్లు చెప్పినా మారవా? నీకెప్పుడు రొమాన్సేనా? ప్రేమంటే ఇదేనా? ఏంటంజలి, ప్రేమంటే ఇదే అని నేను ఎందుకంటాను? అయినా ప్రేమలో ఇవన్నీ ఉంటాయి. ఏదో తప్పు అన్నట్టు మాట్లాడతావేంటి? అంటే ఇన్ని రోజులు తప్పనే నాతో ఉన్నావా? ప్రేమగా ఉండలేదా? ఇవన్నీ కాదు. నువ్వు నన్ను టచ్ చేయకుండా, నాతో రొమాన్స్ చేయకుండా, నాతో అలా మాట్లాడకుండా నన్ను ప్రేమించాలి. ప్రేమించగలవా? అంటే నేను ఇన్ని రోజులు నీతో ఉన్నది రొమాన్స్ కోసమే అనుకుంటున్నావా? నా గురించి నీకు తెలీదా అంజలి? అయినా మన మధ్య ఇలాంటిది ఎప్పుడు రాలేదు కదా. ఇప్పుడు ఎందుకని ఇలా ఫీల్ అవుతున్నావు? ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు? ఏమో, నాకిప్పుడు ఇవన్నీ వద్దనిపిస్తుందంతే. సరే, నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో తెలియదు, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి అలాగే చేస్తాను. కానీ ఇవన్నీ పట్టించుకొని, ఇవన్నీ ఆలోచించి నువ్వు నాకు దూరంగా ఉండకు.
నాతో ఎప్పట్లానే నవ్వుతూ మాట్లాడాలి, ముందులాగానే ఉండాలి. సరేనా? సరే. సరే, నువ్వు వెళ్ళు. నేను నీతో రేపు మాట్లాడతాను. అంతా చెప్పానే తనకి. చాలా బాధపడ్డాడు. అలా బాధపడకే, అలానే ఉండు. కొన్ని రోజులకి తనే మర్చిపోతాడు. నిజంగా మర్చిపోతాడా? నన్ను కూడా మర్చిపోతాడా? నా ప్రేమని కూడా మర్చిపోతాడా? మర్చిపోవాలనే కదా ఇదంతా చేస్తుంది. మళ్ళీ అలా ఆలోచిస్తే ఎలా అంజలి? ఇష్టంగా పెంచుకున్న మొక్కకో పువ్వుకో ఏదైనా జరిగితేనే తట్టుకోలేం. అలాంటిది ఇంతలా ప్రేమించిన వాడిని ఇలా చూస్తుంటే ప్రాణం పోతుంది. నిజమేనే, తను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ తప్పదు కదా అంజలి. మ్మ్. ఏంట్రా అలా ఉన్నావు? మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? లేదురా, కానీ ఎందుకో నన్ను తను దూరం పెడుతుందిరా. ఆ అమ్మాయి భయపడుతుందేమోరా. భయపెడితే ఇంకా దగ్గరగా ఉండాలి, కానీ దూరం పెడతారా? అంటే అలా అని తను చేసే తప్పేమీ కాదురా. ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. కానీ ఈ దూరం తట్టుకోలేనురా. ఎక్కడ దూరం అయిపోద్దేమో అని భయం రా. వీటే మాట్లాడుకుని ఆలోచించుకోవాలరా. అడిగాను, చెప్పాను, అన్నీ చేశానురా. కానీ తను ఎందుకో ఒకలా ఉందిరా. సర్లే, తను నాతో ఉందిగా, ఈ ఫిజికల్ దూరం ఉన్నా పర్లేదులే. ఏరా సూరిగా, ప్రేమలో ఈ రొమాన్స్ ఉంటేనే ప్రేమారా? ప్రేమ అంటే అది ఉండాలి, ఇది ఉండకూడదు అనేం లేదురా. వాళ్ళు హ్యాపీగా ఉండేలా ఏం చేసినా తప్పు కాదు. కానీ ప్రేమలో ఉన్నప్పుడు ఈ రొమాన్స్ అలాంటివి ఉంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారురా. అలా అని ఈ రొమాన్స్లు మాత్రమే హ్యాపీ అని కాదు. ఇంతకీ ఏమైందిరా? ఏం లేదురా, మేము ఎప్పుడు తప్పుగా అనుకోలేదురా. హ్యాపీగానే స్పెండ్ చేశాం. పక్క వాళ్ళతో చేస్తే తప్పేమో, కానీ మనం ప్రేమించిన అమ్మాయితో ఏం చేసినా తప్పు కాదురా. కానీ ఈ వయసులో చేయడం తప్పే కదరా. అందుకేనేమో. సర్లే, నువ్వు పడుకో. ఒంటరిని చేయొద్దే, జంట విడదీయొద్దే, నన్నే వదిలి వెళ్ళిపోకే, నిన్నే మరిచి బ్రతకలేనే, నన్నే వదిలి వెళ్ళిపోకే, నిన్నే మరిచి బ్రతకలేనే. ప్రేమే అబద్ధమా నీకు తెలియదా? నీ కనులే అబద్ధమా నాకు తెలియదా? ఇన్నాళ్ళు సాగిన ఈ ప్రయాణమే నే చేయలేదులే ఏ మోసమే అయినా, శిక్షే వేయి కాని దూరమవ్వకే. అంజలి, హా? అంజలి, దెబ్బ తగిలిందా? ఏది ఇట్రా. నొప్పిగా ఉందా? ఏది?
నేను చెప్పాను కదా రొమాన్స్ అంతా వద్దని. ఎందుకు చేతులేస్తున్నావు? తప్పే ఇది. నీ పైన ప్రేమ చూపించడం కూడా రొమాన్స్ అంటున్నావు. ఏమో, నాకు అలానే ఉంది. మళ్ళీ రొమాన్స్ చేస్తావేమో అని అనిపిస్తుంది. ఛీ, నువ్వు అలా మాట్లాడినప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా నీతో అలా ఉండలేదు, నిన్న ఆలోచనతో చూడలేదు. కానీ నువ్వు నన్ను ప్రతిసారి అలానే అనుకుంటున్నావు. అసలేది రొమాన్సు? నిన్ను ప్రేమగా ఎత్తుకోవడం, నిన్ను ప్రేమగా హత్తుకోవడం రొమాన్సా? కనీసం కాలిని పట్టుకున్నా కూడా రొమాన్స్ అని ఫీల్ అయితే నేనేం చేయాలి? రొమాన్స్ అంటే మన ఆలోచనలు, మన మనస్సు అన్నీ కలిస్తేనే. నీ శరీరం నా శరీరం టచ్ అయితేనే కాదు. మరి శరీరం టచ్ అయితే ఫీలింగ్ రాకుండా ఉంటుందా? నిజమే, అమ్మాయిని తాగితే మగాడికి ఫీలింగ్ వస్తది. కానీ అది నేను చేసిన తప్పు కాదు, నాలో ఉన్నది. అది కూడా జరగకుండా ఉండాలంటే చెప్పంజలి, ఇంక నేను ఆపరేషన్ చేయించుకోవాలి. నీకు అంతలా నిరూపించుకోవాలంటే చెప్పంజలి. ఎందుకో తెలుసా, నాకు రొమాన్స్ కన్నా సెక్స్ కన్నా నువ్విష్టం, నీ ప్రేమ ఇష్టం. అందుకే అవేం లేకున్నా నీతో ఉండాలనుకున్నా. నాకు అవేం వద్దంజలి, నువ్వు ప్రేమగా ఉంటే చాలు. లైఫ్ లాంగ్ రొమాన్స్ లేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. సారీ విజయ్, నిన్ను బాగా బాధ పెట్టాను. ఇప్పటికైనా నా ప్రేమ అర్థమైందా? ఒకసారి ప్రేమగా హగ్ చేసుకోవచ్చా? ఇలానే ఉంటానంజలి. ఇదంతా ప్రేమ, రొమాన్స్ కాదు. లైఫ్ లాంగ్ ఇలా ప్రేమగా ఉంటే చాలు నాకు. నువ్వు ఉంటే చాలు నాకు. తనని చూస్తుంటే ఇంత బాగా ప్రేమించేవాడు అసలు ఈ భూమి మీద ఇంకెవడైనా ఉంటాడా అనిపిస్తుంది. ఏడవకే. మరేం చేయమంటావే? చూసావుగా ఎంత ప్రేమిస్తున్నాడో. తను మారడు. లైఫ్ లాంగ్ రొమాన్స్ లేకున్నా నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అంతలా ప్రేమించేవాడిని నేను ప్రేమించలేకున్నా, ఇంత బాధ పెడుతున్నా, ఇలా పేరెంట్స్కి చెప్పుకోలేకపోతున్నా. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుందో, ఎవరి కోసం వద్దంటున్నారో కనీసం వాళ్ళకు కూడా తెలియదే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం అనుకోనంటే నేను ఓ విషయం చెప్తాను. చెప్పు. నువ్వు ఇంకొకరితో రిలేషన్లో ఉన్నావని తెలిస్తే ఎవరికైనా చిరాకో కోపమో వస్తాయి. వద్దే, వద్దు. తను తట్టుకోలేడు. ఇప్పటికే నా వల్ల సగం చేస్తున్నాడు. ఇలా జరిగిందంటే తను చాలా బాధపడతాడు. ఇంకేదైనా చెప్పు. ఇప్పుడు అనేది మొదట్లో బాధపడతాడు, కానీ తర్వాత తనే మర్చిపోతాడేమో. ఇంత బాధ పెట్టడం కన్నా ఒకేసారి చంపేసినా ఇంత పెయిన్ ఉండదేమో. ఏం అవ్వదే, తను హ్యాపీగా ఉండాలనే కదా. ఇప్పుడు బాధపడినా ఏం లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి కదా. సరే. రే విజయ్, అంజలి వస్తుందిరా. అవునరా, టైం అయింది కదా, వెళ్తున్నా. కానీ తనతో ఎవరో ఉన్నారా? ఎవర్రా? ఎవరో వాళ్ళ బంధువే అనుకుంటా. ఏంటంజలి, ఎప్పుడూ లేని ఈరోజు తోటకు రమ్మన్నావు? ఏం లేదు, రోజు మా ఫ్రెండ్ వచ్చేది, ఈరోజు రాలేదు. నువ్వు తోడుగా ఉంటావని. నీతో ఇలా కలిసి తిరగాలని చాలా రోజుల నుంచి ఆలోచిస్తా, కానీ ఇప్పుడు కుదిరింది. సరే, ఈరోజు తిరుగుదాంలే. అంజలి గారు, మీతో మాట్లాడాలి. చెప్పండి. ఏంటి? అది సరే, ఆలోచించుకోండి. నాకు పనుంది, వచ్చేటప్పుడు మాట్లాడతాను. ఎవరంజలి అబ్బాయి?
ఇక్కడే కాపలా ఉంటాడు, విజయ్ అని. ఇలాంటి కాపలా వాళ్ళతో అంతా ఎందుకు మాట్లాడుతున్నావు? అప్పుడప్పుడు మామూలుగా మాట్లాడతాను అంతేలే. అంజలి, చూసావా ఎలా పిలుస్తున్నాడో? అందుకే ఇలాంటి వాళ్ళకి చెనివ్వకూడదని చెప్తారు. సరే, అదే చెప్పి వస్తాను, వెయిట్ చేయి. ఉమ్. ఏంటంజలి తనెందుకు నీతో వస్తున్నాడు? ఏం లేదు, మామూలుగానే. నిన్న నీకోసం అంతసేపు వెయిట్ చేస్తే కనీసం వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోయావు. సారీ, మర్చిపోయాను. నన్ను మర్చిపోయావా? నేను అలా అనలేదు, తనున్నాడు కదా అని రాలేదు. ఇప్పుడేంటి? సరే ఈ రోజు రా మన ప్లేస్కి. తనున్నాడుగా, ఏంటి విజయ్, అర్థం చేసుకోవా? అందుకేగా దూరంగా ఉన్నాను. ఏదోలా రావచ్చుగా. సరే, కాసేపు అయ్యాక వస్తాలే. రాకుంటే నేనే నీ దగ్గరికి వచ్చేస్తా. వత్తు, వెయిట్ చేయి, నేనే నీ దగ్గరకు వస్తాను. ఏంటంజలి తనెందుకు వస్తున్నాడు నీతో? చెప్పాగా, సరదాగా వస్తున్నాడు. రావద్దని చెప్పొచ్చుగా. ఫీల్ అవుతాడు అలా చెప్తే, ఇంట్లో తెలుస్తుంది. మరి నువ్వు ఇలా చేస్తే నేను ఫీల్ అవునా? ఎందుకు ఫీల్ అవడం? ఎవరితో రాకూడదా? రావచ్చు, కానీ అసలు నాతో కొంతసేపైనా ఉన్నావా? తనక్కడ ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా వదిలేసి నీతో ఉండనా? మరి నేనిక్కడ ఒక్కడినేగా, నన్ను ఒంటరిగా వదిలేస్తావా? నువ్వంటే అర్థం చేసుకోగలవు. అర్థం చేసుకోగలను, కానీ ఒంటరిగా దూరంగా ఉండలేను. హా, సరే, తను వెయిట్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ మాట్లాడదాం. ప్లీజ్ కాసేపు ఉండంజలి. అర్థం చేసుకోవేంటి విజయ్? రేయ్, ఏమైందిరా? వాళ్ళు బాగా తోట కిందకు వస్తున్నాడో అర్థం కావట్లేదురా. అసలు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు చూద్దామా? తను అనుమానిస్తున్నా అనుకుంటదేమోరా. అనుమానించొద్దు, ఏం జరుగుతుందో తెలుసుకుంటే తప్పులేదుగా. విజయ్, బాధపడకురా. ప్రేమలో ఉన్నప్పుడు చిన్నవి కూడా పెద్ద తప్పుగానే కనిపిస్తాయి. తనేదో తప్పు చేసిందని కాదురా నా ఆలోచన. నాకు దూరంగా ఉంటుంది, అదేరా నా బాధ. రేయ్, తన గురించి ఎక్కువ ఆలోచించకరా. అంటే చూసావుగా సాయంత్రం, తన ప్రవర్తన నాకేం నచ్చలేదురా. చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కదరా, అందుకేనేమో. నీకు ప్రేమించిన అమ్మాయి కాబట్టి తప్పుగా లేదేమో, కానీ చూసేవాళ్ళకి అలా లేదురా. ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. తను అలాంటిది కాదురా. నేను అదే అనుకున్నా, కానీ ప్రతి అమ్మాయి మన జీవితంలోకి ఏదో కోరుకునే వస్తుంది. అది తీరిపోయినా తీరదని తెలిసినా మన మీద ఆలోచనలు మారిపోతాయిరా. అంటే తను నాలో ఏం కోరుకుని వచ్చిందంటావురా? ఏమోరా, ఇప్పుడు అవన్నీ మారిపోయి అనిపిస్తుంది. అనిపించడంలో తప్పులేదురా. నిజంగా ఒకటి చెప్పనా, అప్పుడప్పుడు అనుకునేవాడిని, ఒకవేళ తన ఫ్యూచర్లో ఎవరినైనా ఫిజికల్గా కోరుకున్నా అది నాకు తెలిసినా యాక్సెప్ట్ చేయాలి. ఎంత ప్రేమించినా ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా అనుకునేవాడిరా. ఏం మాట్లాడుతున్నావురా? లవర్ గురించి అంటే శారీరకంగా ఉన్నా కూడా తప్పులేదంటావా? తను అలా చేస్తుందని కాదురా, నేను అనుకునేవాడిని. అయినా ఈ ఫిజికల్లో ఏముందిరా? నిజంగా ఆలోచిస్తే మనకు మాత్రం ఇంకొక అమ్మాయి మీద ఫీలింగ్స్ రావా? వాళ్ళతో ఫిజికల్గా టైం స్పెండ్ చేస్తే వీళ్ళ మీద ఫీలింగ్ పోతుందా? పోదుగా. వాళ్ళు కూడా అంతేరా. కానీ ఇదంతా నా ఆలోచనే. తన గురించి నాకు పూర్తిగా తెలుసు. తను అలాంటి పని ఎప్పటికీ చేయదు. నువ్వేమో ఇంతలా ప్రేమిస్తున్నావు, తను చేసే పనులన్నీ ఇలా ఉన్నాయి. అసలు చెప్పాలంటే తనే వాళ్ళ భావన ఇక్కడ తీసుకొస్తుందేమో అనిపిస్తుందిరా. రేయ్, అలా మాట్లాడకురా. నువ్వు ఇలా అవుతుంటే చూడలేక అలా మాట్లాడుతున్నాను. అసలు ఎలా ఉండేవాడు ఎలా అవుతున్నావురా?
తన వల్లేం కాదు. తన వల్లే తనే నేను ఇంత బాధ పెడుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళ భావం తనే తీసుకుని వస్తుంది. లేకుంటే రావద్దని చెప్పలేదా? నువ్వు బాధపడతావని తెలుసుగా. ఏంట్రా నువ్వు అనేది? తనెందుకు తీసుకొస్తుంది? అది ఎక్కడికి? ఇంట్లో గడిపితే కుదరదుగా, అందుకే వీడితో గడిపినట్టు ఇక్కడ గడపొచ్చని. రేయ్, తన గురించి ఇంకొక మాట తప్పుగా అన్నా నేను ఒప్పుకోను. చిన్నప్పటి నుంచి ఫ్రెండు కాబట్టి ఏం చేయకుండా వదిలేస్తున్నా. అయినా తనేంటో నాకు తెలుసు. తన గురించి ఇంకోసారి అలా మాట్లాడకు. అయినా ఈ విషయాలన్నీ నీకు అనవసరం. నీ పని నువ్వు చూసుకో. బాధపడకరా. వాడేదో బాధలో అలా అన్నాడు. రేపు వాడే వచ్చి సారీ చెప్తాడు. తెలుసుగా నువ్వంటే వాడికి ఎంత ఇష్టమో. తెలుసు, వాడి మంచి కోసమే కదరా నేను చెప్పేది. కానీ వాడు విడిపించుకోకుండా. అయినా వాడి మీద నాకేం కోపం లేదురా. వాడు ప్రేమిస్తే తప్పును కూడా క్షమిస్తాడు. అందుకే అంజలిని కూడా ఏమనట్లేదు. ఇలా వాడి జీవితం పాడవకూడదురా. అందుకే నేను ఒకసారి అంజలితో మాట్లాడతాను. అప్పుడైనా వింటుందేమో. ఏంటి అంజలి, ఎంత ప్రేమిస్తున్న వాడిని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? నేనేం చేశాను? నువ్వు మీ బావతో చనువుగా ఉండడం నేను చూశాను. వాడు చూశాడు. ఎంత బాధపడ్డాడో తెలుసా? మా బావ నా ఇష్టం. కానీ విజయ్ ఎంత బాధపడతాడో ఆలోచించవా? బావతో ఆ మాత్రం చనువు ఎవరికైనా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెళ్లి కూడా చేయాలనుకున్నారు. అందుకే అంత క్లోజ్ గా ఉంటాం. ఇప్పుడేమైంది? తప్పు అంజలి. మరి అలా వచ్చి చూడటం తప్పు కాదా? మీరే తప్పుగా అనుకుంటున్నారు. విజయ్ ఎప్పుడూ అంతే, తప్పుగానే అనుకుంటాడు. లేదంజలి, తన మనసులో కొంచెం కూడా నీ మీద తప్పుగా లేదు. నిన్న కూడా నేను రమ్మంటే చూద్దామని వచ్చాం. అసలు వాడు ఏమన్నాడు తెలుసా? ఒక అబ్బాయిగా అవన్నీ నేను చెప్పలేను, కానీ నువ్వు ఇంకొకరితో ఉన్నా సరే తను నిన్ను ఇష్టపడతాడు, క్షమిస్తాడు. అంత ప్రేమిస్తున్నాడు నిన్ను. దయచేసి వాడిని ఇలా చేసి బాధ పెట్టకు. ఎంత ప్రేమున్నా నా గురించి ఇవన్నీ మాట్లాడుకున్నారుగా. అంటే తనకి నా మీద బ్యాడ్ ఉన్నట్టే కదా. తనకి నీ మీద, నిన్ను తప్పుగా అన్నానని ప్రాణ స్నేహితుడు నన్నే కొట్టాడు తెలుసా? అంత నమ్మకం తనకి నువ్వంటే. అయినా అమ్మాయిలకు ప్రేమించడం మర్చిపోవడం సులభమే, కానీ వాడు మాత్రం నీకోసం పిచ్చోళ్ళ అయిపోతున్నాడు. అబ్బాయిల జీవితంలోనే కదా ప్రేమలో బాధలు. మీ అమ్మాయిలకి ఇలాంటివి ఏం పట్టవలే. రేయ్ రేయ్ ఏమన్నారు అతన్ని? చెప్పాను కదరా ఇవన్నీ మాట్లాడొద్దని. అంజలి ఏమన్నాడు నిన్ను? అరే ఏమన్నావు? తను ఎందుకు అలా ఉంది? తనేం అనలేదు, వదిలే. అంజలి నీకు తెలీదు, వీడు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. నీకు ఇవన్నీ అనవసరం అని చెప్పాను కదరా. అసలు ఇవన్నీ మాట్లాడడానికి నువ్వెవడోరా? ఎవరంటావేంటి? తన్ని ఫ్రెండ్, నీ మంచి కోరుకునే నీ ఫ్రెండ్. నీ మంచి కోసం 4 మాటలు చెప్తే ఇదంతా చేయాలా? నువ్వు వెళ్ళు సూరి. పిచ్చి పట్టిందా నీకు? తనతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు? తను నీకు ఇష్టమని ఎన్నిసార్లు చెప్పావు? ఇదేనా నీ ఫ్రెండ్షిప్? వాడు నీ గురించి తప్పుగా మాట్లాడుతుండేసరికి కోపం వచ్చింది అంజలి. తప్పేముంది? చూసింది చెప్పాడు. నీ మంచి కోసమే కదా. ఏంటంజలి ఇదంతా? ఎందుకు చేసావు మరలా? తను మా బావ కదా, చిన్నప్పటి నుంచి అంతే. అదే కాక ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మళ్ళీ నేను దూరం చేస్తే ఎవరినో ఇష్టపడుతున్నా అనుకుంటారు. అందుకే కొంచెం సరదాగా ఉన్నా అంతే. మరైతే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మామూలుగానే అని చెప్పాగా. నేను ఒక అమ్మాయితో సరదాగా మాట్లాడితేనే నువ్వు తట్టుకోలేవు. అలాంటిది నువ్వు ఇంకొక అబ్బాయితో ఉంటే నేను ఎలా తట్టుకోగలను అనుకున్నావు? అంటే నా మీద డౌటా? లేదంజలి, నువ్వు తనతో ఉన్నావని కాదు నా బాధ. నాతో లేకుండా తనతో ఉన్నావు, అదే నా బాధ. ఏదో సరదాగా ఉన్నాను. రిలేషన్ లో ఉన్నట్టు నువ్వు మాట్లాడతావేంటి? రిలేషన్ లో ఉన్నా నాకు పర్లేదంజలి, కానీ నాకు దూరంగా ఉండకు. ఇంతకన్నా ఏం చెప్పనే నీకు నా బాధ? నువ్వంటే నాకు చాలా ఇష్టం అంజలి. నీ మీద నా ప్రేమ మారదు. నువ్వు ఇంకొకరితో పడుకున్నా సరే. ఛీ, అసలు ఎలా మాట్లాడుతున్నావు? నేను అలా చేస్తానా? అంత తప్పుడు దానిలా కనిపిస్తున్నానా? చిరాకొస్తుంది నీ మీద. ఛీ. నిన్ను చూస్తున్నా కూడా నాకు ఒక అమ్మాయి ఇంతలా ప్రేమిస్తుందా అని అనిపిస్తుంది అంజలి.
ఇద్దరిలో ఇంత ప్రేమ ఉన్నా కలిసి జీవించలేని ఈ సమాజంలో పుట్టారు. అదే మీరు చేసుకున్న తప్పు. నేను చేయని తప్పు కూడా నేను మాటలు పడుతున్నానే. అదంతా వాళ్ళకి తెలియక మాట్లాడిన ఆ మాటలు నాకెంతో బాధను కలిగిస్తున్నాయి. ఏమైందే? సాయంత్రం సూరి అమ్మాయిలకి ప్రేమించడం మర్చిపోవడం సులభమే, అబ్బాయిల జీవితంలోనే లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది అన్నాడు. నీ గురించి వాళ్ళకి తెలియక అలా. నిజంగా ఆలోచిస్తే ఒక అమ్మాయి ప్రేమిస్తే అయితే పేరెంట్స్ని వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోవాలి, లేదా ప్రేమించిన వాడిని వదిలేసి తల్లిదండ్రులతో ఉండిపోవాలి. వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ అని తాగి ఎంజాయ్ చేసే టైం అన్నా ఉంటుంది. మనకు అది కూడా ఉండదు. వెంటనే పెళ్లి చేసేస్తారు. వీటిలో ఏది జరిగినా అంతగా ప్రేమించిన వాడినైనా కోల్పోవాలి, లేదా ప్రేమగా పెంచుకున్న పేరెంట్స్నైనా కోల్పోవాలి. ఇక ఇష్టం లేని పెళ్లి చేస్తే జీవితం అంతా బాధే. మనది కదే అసలైన బాధ. కాకపోతే వాళ్ళు ప్రపంచానికి కనిపిస్తారు, మనకు కనిపించే అవకాశమే ఇవ్వరు. అలాంటి జీవితం ఇంకెవ్వరికీ ఉండకూడదే. తన ప్రేమను చూసినప్పుడల్లా నువ్వు నాకు చాలా ఇష్టం అని గట్టిగా హక్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ నా ప్రేమ తనకి శాపమని తెలిసి ఆగిపోతున్నాను. సరేలే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇలాంటివన్నీ చేసినా తను మారడని అర్థమైపోయింది. అందుకే దూరం అవ్వాలని తనకి తెలిసేలా చేయడం ఒక్కటే మార్గం. అంటే అన్నయ్య, నీకు నా మీద చాలా కోపం ఉందని తెలుసు, కానీ చిన్నప్పటి నుంచి నీ చేతుల్లో పెరిగిన చెల్లెలిగా అడుగుతున్నాను. ఒక చిన్న హెల్ప్ చేస్తావా అన్నయ్య? కులం తక్కువ అని ప్రేమించి దానికి నన్ను హెల్ప్ చేయమంటావా? అది చచ్చినా చేయను. కలపడానికి కాదు, విడిపోవడానికి హెల్ప్ చేయన్నయ్య. ఏంటి అర్థం కాలేదు? తనకి ఎంత చేసినా నా మీద ప్రేమ పోదు. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఈరోజు సాయంత్రం మేము ఒక చోట కూర్చొని ఉంటాం. నువ్వు వచ్చి మమ్మల్ని భయపెట్టి నన్ను తీసుకొచ్చే. నన్ను వదిలేకపోతే చంపేస్తా అని వార్నింగ్ ఇవ్వు. అప్పుడు తనే దూరం అయిపోతాడు. ఈ చిన్న హెల్ప్ చేయన్నయ్య. అలాగే. అన్నయ్య, దయచేసి తన్నేం చెయ్యకు, చెప్పు అంతే. ప్లీజ్ అన్నయ్య. అలాగేలే, నువ్వెళ్ళు. అయ్యో, నా వల్ల ఇదంతా జరిగింది. ఏం కాదు అంజలి, నువ్వు బాగానే ఉన్నావుగా, అది చాలు నాకు. అంజలి, ఇంట్లో తెలిసిందిగా మనల్ని ఇంకా దూరం చేసేస్తారు అంజలి. నాతో వచ్చే అంజలి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు అంజలి. లేకుంటే నేను బ్రతకలేను విజయ్. సరే, నువ్వు ముందు హాస్పిటల్కి వెళ్ళు, నేను వస్తాను. రా, ఇప్పుడే ఎక్కడికన్నా వెళ్ళిపోదాం. చెప్పేది విను. ఇంట్లో ఎవరికి తెలియలేదు, నన్నెవరూ ఏమనలేదు. ముందు నువ్వు మంచిగా అవ్వు. రేపు నేను అమ్మమ్మ ఊరికి వెళ్తానని వచ్చేస్తాను, సరేనా? అన్నయ్యవి కదా, కనీసం అర్థం చేసుకుంటావు అనుకున్నాను. వెళ్ళవే.
ఎలా ఉంది? నొప్పులు తగ్గాయా? అంజలి, ఎవరన్నా చూసారా? మనం వెళ్దామా? ఎవరూ చూడలేదు. ఎప్పుడూ నాతోనే ఉండు అని అడుగుతావు కదా, ఇక నుండి నీతోనే ఉంటాను. హ్యాపీగా ఉందాం, సరేనా? ఇక్కడ వద్దు, మళ్ళీ మీ వాళ్ళు ఎవరైనా చూస్తే నాకు భయంగా ఉంది. అసలు అన్నం తిన్నావా? మనం తిరిగిన ప్లేసెస్ గుర్తున్నాయా విజయ్ నీకు? ఎప్పుడూ పగటిపూట చూసేదాన్ని ఆ ప్లేస్లన్నీ. ఇప్పుడు రాత్రిపూట కూడా నీతో చూడాలనుంది. చూపిస్తావా? వెళ్దామా? వెళ్దామా? స్నానం చేసావా నువ్వు? చేయలేదు. అనుకున్నా. ఎందుకు, నువ్వు ప్రసాదం ఏం తేలేదు కదా. తెలుసు నాకు నీ గురించి. వెళ్ళి స్నానం చేయి. నువ్వురా. ఈ వెన్నెల రాత్రిలో నేను ఎప్పుడు ఒక్కడనే కూర్చొని నీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావుగా, చాలా హ్యాపీగా ఉంది. చలేస్తుందా? సరే వెళ్తాం పదా. ఏమైంది అంజలి? అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి ఎప్పుడూ లేను. ఇక మనం ఎప్పుడూ వాళ్ళని కలవలేం కదా. అలా ఏం ఆలోచించుకో, అలా ఏం కాదు. ఇప్పటి వరకు నువ్వు నేను, ఇక నుంచి మనం, సరేనా? ఏమో, నాకేదో భయంగా ఉంది. విజయ్, మనం ఫస్ట్ టైం కలిసిన ప్లేస్ గుర్తుందా? నన్ను మొట్టమొదటిసారిగా ముట్టుకున్నది అక్కడే. నాకు అక్కడికి వెళ్ళాలనుంది. ఇప్పుడా?
క్షమించమ్మా. నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. అదే నాన్న కూడా అర్థం చేసుకుని ఉంటే నాకింత బాధ ఉండేది కాదు. నాన్న, నీకు చెప్పాలంటే భయం వేస్తుంది. నీకు చెప్పినా అర్థం చేసుకోవని తెలిసి బాధేస్తుంది. విజయ్ని చాలా ప్రేమించాను. తను కూడా నన్ను చాలా ప్రేమించాడు. కానీ ఈ వయసులో ప్రేమించడం తప్పేనేమో. కానీ నేను తప్పుటోడిని మాత్రం ప్రేమించలేదు. చదువుకున్నోడు, నన్ను బాగా చూసుకుంటాడని ప్రేమించాను. కానీ అవన్నీ మీరు చూడకుండా తక్కువ కులం వాడనే కారణంతో తనని చంపే వరకు వెళ్ళారు. అసలు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు నాన్న? కూతురు జీవితం కన్నా నీ కులమే ఎక్కువైందా? మనిషి పుట్టినప్పుడే వాళ్ళకి కులం అనే ముద్ర వేసి ఇలా చేసే సమాజంలో అసలు నన్ను ఎందుకు కన్నావమ్మా? ఒక ఉపయోగం లేని విషయం కోసం జీవితాల్ని ఇంతలా మార్చేశారా? కులం అంటే కేవలం పనే కదా. దాన్ని ఎందుకు మనుషుల మధ్య మరణం వరకు తీసుకొచ్చారు? మమ్మల్ని ఎందుకు చదివించారు? చదువులోనేమో మనుషులందరూ ఒకే కణం నుంచి వచ్చారని చెప్తున్నారు. మీరేమో ఒక మనిషి ఆ కులం నుంచి పుట్టాడు, ఇంకొకటి ఈ కులం నుంచి పుట్టాడు అని చెప్తుంటే మా చదువులు తప్పేగా. మళ్ళీ మేము మంచిగా చదువుకోవాలంటారు. ఎవడో రాజకీయ ఉపయోగాల కోసం చేస్తున్న ఈ కులం అనే నాటకం మనుషుల్లో ఎన్ని గొడవలు కలిగిస్తుందో కానీ నీ కూతురు జీవితంలో మాత్రం చాలా విషాదాన్ని నింపేశాయి. మనిషి జీవితాల కన్నా మీకు పరువు కులాలు ఎక్కువయ్యాయా నాన్న? సొంత అమ్మని కూడా అలా ఆలోచించావు నువ్వు. అదే నానమ్మ నువ్వే కులం వాడివి అవుతావని పెంచిందా? తన కొడుకుగానే కదా పెంచింది. నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు విజయ్. వాడిని కాదని వేరే వాడిని పెళ్లి చేసుకుని నేను బతకలేను. అలా అని మిమ్మల్ని కాదని వాడితో ఉండలేను. అందుకే ఇలాంటి ప్రపంచంలో బ్రతికే కన్నా వాడితో వెళ్ళిపోదామనుకున్నా. అలా వెళ్ళినా మీరు మమ్మల్ని బ్రతకనివ్వరని తెలుసు. అందుకే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నా. ఇంకో జన్మంటూ ఉంటే ఈ కులాలే లేని ప్రపంచంలో మీ కూతురుగా పుట్టాలనుంది. ఉంటానమ్మా. ప్రతి నిమిషం నిన్నే చూడాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా నిన్నే చూడాలనిపించింది. అందుకే ఏంటందుకే? ఒకసారి బయటికి రా. ఏంటి? ఎక్కడున్నావు నువ్వు? పిచ్చా నీకు? ఈ టైంలో ఒక్కడివే అవసరమా? మరి నన్ను వదిలేసి ఎందుకు వచ్చేసావు? చూడాలనిపించింది, వచ్చేసాను. ఆహా,
నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తావా? వెళ్ళి చూడు. అందరికీ నమస్కారం. మా విజయాంజలి చిత్రాన్ని పూర్తి చేయడానికి అవసరమైన ప్రతి ఖర్చును మా సొంత కష్టార్జితంతో నిర్వహించాము. మాకు నిర్మాతలు, ఫైనాన్షియర్లు ఎవరూ లేరు. కేవలం ప్యాషన్ తో మనస్ఫూర్తిగా ఈ సినిమా చేశాము. ఈ చిత్రం మీకు వినోదాన్ని అందించిందని అనిపిస్తే, లేదా ఇందులో ప్రస్తావించిన విషయాలు మీకు ఉపయోగపడ్డాయని అనిపిస్తే, మేము చేయబోయే తదుపరి సినిమాలకు మీరు చేయగలిగిన సహాయం క్రింది నంబర్ లేదా స్కానర్ ద్వారా పంపించగలరు. మా ఈ ప్రయాణంలో మీరు కూడా ఒక భాగం అవ్వగలరు. ఇట్లు మీ ఎంబీఆర్ రాజా. యూపీఐ ఐడి mbr-filmworks@ybl, mbr-filmworks-2@ybl. ఎంబీఆర్ ఫిల్మ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.